ఇక్కడ కేవీకే నుంచి వస్తున్నాం అనమాట. అంటే యాక్చువల్గా మా కాలేజీ హైదరాబాద్. ఈ గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి మరియు ఈ కార్యక్రమం గురించి మాకు రావేప్ అనే ఒక సిరీస్ అనేది ఉంటుంది అనమాట. దానికి సంబంధించి మాకు ఈ గ్రామానికి అలాట్ అనేది చేశారు. అయితే ఈ గ్రామంలో ముఖ్యంగా మేము వచ్చి ఒక 1 వీక్ అవుతుంది. ఇప్పటిదాకా మ్యామ్ చెప్పినట్టు మనకి ఈ వర్షాలు ఎల్నీనో వల్ల వచ్చేసి మనకి చాలా ఇబ్బందులు అనేవి వస్తున్నాయి అనమాట. అవి ఏంటి అంటే వర్షాలు సరిగా రాకపోవడము, భూమిలో తేమ సరిగా లేకపోవడము, వాటి వల్ల చాలా వరకు రైతులు ఇప్పటికే చాలా మంది నష్టపోవడం జరిగింది అనమాట. నా దగ్గర ప్రాపర్ యాక్చువల్గా చూసుకుంటే ఇక్కడ జడ్చర్ల మా ఊర్లో చాలా మంది ఇప్పటివరకు మొత్తం డొనేషన్ మళ్ళీ అలా అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పటికైనా రైతులు ఎవరైనా వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వారు ఈ చిరుధాన్యాలైన ఈ సజ్జలు, రాగులు, జొన్నలు ఉంటాయి కదా, వాటికి ఒక టైం ఉంది. ఇప్పటిదాకా మ్యామ్ చెప్పినట్టు మనకి ఇంకా టైం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఇవి మనకు పల్సెస్ అంటే మనం అపరాలు అంటాం, ఇది కందిపప్పులు కానీ, మినుములు కానీ, ఈ పెసర్లు కానీ వేసుకోవడానికి కూడా మనకి ఇంకా టైం ఉంది. కాబట్టి రైతులు ఇప్పటికైనా సరే ఆలోచించి ఈ వీటి గురించి కొంచెం మీరు సబ్సిడీ ఆధారంగా కూడా మేడం మనకి విత్తనాలు కూడా ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి వీటిపైన ఆలోచించాల్సిందిగా మా యొక్క మనవి. అదేవిధంగా మేము ఇక్కడ ఈ విలేజ్లో 3 months అనేది మా ప్రోగ్రామ్ అనేది ఉంటుంది అనమాట. ఈ విలేజ్ యొక్క మొత్తం అంటే విలేజ్ యొక్క అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, రైతులు ఏ విధంగా పండిస్తున్నారు, వాళ్ళ క్రాపింగ్ సిస్టమ్స్ ఏ విధంగా ఉంటే వాళ్ళు ఏ విధంగా పండిస్తున్నారు ఏంటి అనేది మొత్తం తెలుసుకోవడం అనేది మాకు అందుకనే ఇక్కడికి పంపించారనమాట. కాబట్టి రైతులందరూ మేము ఇక్కడ సర్వేగా వస్తాం కాబట్టి అందరూ కొంచెం సహకరించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఒకటి ప్లస్ అదేవిధంగా ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మేము వచ్చి ఒక 5 days అవుతుంది. ఇప్పటికీ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్క రైతు చాలా అనుభవజ్ఞులైన రైతులే ఉన్నారనమాట. మేము ఎక్స్పీరియన్స్ అంటే మాకు చూసింది ఒకటి, ఇక్కడ వేరే మొత్తం మనకి చాలా ఎక్స్పీరియన్స్ ప్లస్ అనుభవం ఎక్కువ ఉన్న రైతులే ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మీరు ముందుకు సాగి ఈ ప్రభుత్వ ఈ పథకాలు కానీ సబ్సిడీ కానీ ఈ విధంగా తీసుకొని మీరు మంచి పంటలు వేసుకొని మంచి లాభాలను పొందవచ్చు. ఎల్నినో అనేది సాధారణంగా వస్తూనే ఉంటుంది, దానికి మనం ఏం చేయలేము. కానీ దాన్ని ఏ విధంగా తట్టుకోవాలనేది మన చేతిలో ఉంటుంది. కాబట్టి దీన్ని మనం నివారించుకోవచ్చు.